వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణాలు తెలియడం లేదు. ట్రీట్మెంట్ పొందుతున్న స్టూడెంట్స్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి పరామర్శించారు. తర్వాత ఇరువురు గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యల గురించి స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. 2012లో తాము అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలను ప్రారంభించామన్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. గడిచిన ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు.